వాడిచ్చారు. పాపం, పాపం అనే ఒక వాడిచ్చారు. ఫస్ట్ మీరేం చేయాలి? టాస్క్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకేమైనా అర్థమైంది ఏం చేయాలి? దాన్ని ఆ స్క్రీన్ పరుగు పెట్టి కౌంట్ చేయాలి సార్ ఫస్ట్ మనం అసలు ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి దీంట్లోనే మనం ఇచ్చేద్దాం. చెక్ ఓన్లీ ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకుందాం. ఒక్క క్యారెక్టర్ తెచ్చుకుందాం. క్యారెక్టర్ని మనం ఏం చేద్దాం? క్యారెక్టర్ తెచ్చుకుందాం. ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేద్దాం. అంతేనా కాదండి? ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకుందాం. ఆ క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేసేద్దాం. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఆ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి? ఒక ఆల్ఫా ఫార్మాట్ లో తీసుకుని ఆ మొత్తాన్ని ఏం చేయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మనం ఏం చేయాలంటే అవుట్పుట్ మొత్తాన్ని ప్రింట్ చేయాలన్నమాట. అంతేనండి, అవుట్పుట్ ని మనం ప్రింట్ చేయాలి. ఏంటంటే స్టెప్స్ ఇవే కదా మనం జనరల్ గా చేయాల్సిన స్టెప్స్. ఇంకొకటి కూడా చెప్పాడు, నోట్ అనేది కూడా చెప్పాడు. ఈ నోట్ చేసేటప్పుడు ఏం చేయాలి? దీంట్లో తీసుకున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని ఏమన్నారు? లోయర్ కేస్ లో కానీ లేదంటే ఏం చేయాలి? అప్పర్ కేస్ లో కానీ తీసుకోమన్నారు. అంతేనండి. అలానే ఇంకొకటి ఏం చెప్పాడు? నోట్ 1 అనమాట. నోట్ 2 ఏం చెప్పాడంటే నోటు దీంట్లో స్పేస్ అనే దాన్ని ఇగ్నోర్ చేయమన్నాడు. అంటే స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ నేను చేయమన్నాడు, తీసేయండి అని చెప్పాడు అనమాట. ఇవే కదండి స్టెప్స్. ఈ స్టెప్స్ ని ఫాలో అవుతా ఈ అవుట్పుట్ ని కనుక మనం డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తారో చూద్దాం అనమాట. సో లెట్స్ గో టు వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. మనం అవుట్పుట్ ని కనుక రన్ చేసి అనుకున్నాం మనకి ఏమైందంటే పాపప్ అనేది మొత్తం రావడం జరిగిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ పాపప్ అనే వర్డ్ ఏదైతే ఉందో దీనిలో అప్పర్ కేసు లోయర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసి ఒకే ఫార్మాట్ లోకి తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవచ్చు అండి? ఎలా తెచ్చుకోవచ్చు? ఆల్ ద స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఓన్లీ వన్ ఫార్మాట్. అలా చేయాలి అంటే అప్పుడు మీరు ఏ కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. రవి అనే ఒక స్ట్రింగ్ ఉందండి, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా అప్పర్ కేస్ లోకి తెచ్చుకోవాలనుకున్నాం. ఏ ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు? అప్పర్ డాట్ అని సార్ అప్పర్ ఆఫ్ అంటారు, లోయర్ ఆఫ్ అంటారు, ఐడియా ఉంది కదా? అప్పర్ ఆఫ్ చేద్దాం. అంటే ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే అప్పర్ కేస్ లో మారుతాం. అప్పుడు మనం ఏం చేస్తాము? వేరియబుల్ నేమ్ రాసి డాట్ పెట్టి లోయర్ లోకి మారుతాం. మనం LOWR ఆఫ్ ఈ మొత్తాన్ని ఏం చేద్దాం? ఒక వేరియబుల్ లో స్టోర్ చేసేసుకుంటాం. ఏ వేరియబుల్ పెడదాం? లైన్ అనే వేరియబుల్ లో పెడదాం. అంటే అదేమవుతుంది? మోడిఫై అవుతుంది. ప్రింట్ ఆఫ్ లైన్ రాసాం. అప్పుడు మనకి ఏం జరుగుతుంది? చూడండి ఏం జరుగుతుంది? వాట్ విల్ బి ద అవుట్పుట్? అవన్నీ లోవర్ చేసుకోవచ్చు. కన్వర్ట్ అయిపోయినాయండి. ఇదే స్టెప్ లో మనం ఏం చేద్దాం? సింప్లిఫై చేయాలి అనుకుంటున్నాం. మనం ఏం చేద్దాం? ఈ లైన్ డాట్ లైన్ ఏదైతే దాన్ని తీసేద్దాం. ఇలా రాసేసాం అనుకుంటే అప్పుడు ఏం జరిగింది? వాట్ విల్ బి ద అవుట్పుట్? డైరెక్ట్ గా లోవర్ చేసుకోవచ్చు. సో మనం అలా రాసిన ఇలా రాసిన ఉంటాయి కాబట్టి ఇలా చేయడం అనేది మనం బాగా నేర్చేసుకున్నాం అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ స్టెప్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ టాస్క్ నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం. అంటే అన్ని క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నది అన్ని క్యారెక్టర్స్ ని దీంట్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఒకే ఫార్మాట్ లో చేసేసాను. నోట్ లో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. యా, సెకండ్ పాయింట్ చేద్దాం. సెకండ్ పాయింట్ ఏం చేద్దాం? ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకుందాం, దాంట్లో స్పేస్ ఎక్కడైతే ఉందో ఆ స్పేస్ తీసేద్దాం అనుకుంటున్నాం. అలా తీసేయాలి అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారో చూద్దాం. ఈ మొత్తాన్ని కూడా స్పేస్ కనుక తీసేసేయాలనుకోండి అప్పుడు ఎలా ఇష్యూ చేస్తారు? స్పేస్ ని కనుక మనం కండెన్స్ ఇంట్లో ఆ క్యారెక్టర్ చేద్దాం. స్పేస్ ఎక్కడైతే వస్తుందో ఆ స్పేస్ ని మాత్రమే తీసేద్దాం. అలా తీసేయాలంటే అప్పుడు ఏం చేద్దామంటే మనం ఏం చేద్దాం? లూప్ రాద్దామండి. బటన్ రాసేసి క్యాన్ అని రాసేసి అని రాసేసి మనం ఏం చేద్దాము? లైన్ లైన్ రాసేద్దాం. అప్పుడు మనకేం జరుగుతుందండి? దీంట్లో నుండి ప్రింట్ ఆఫ్ క్యారెట్ రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? తెలుసు కదండి. వాట్ విల్ బి ద ఆల్ ద క్యారెక్టర్స్. దీంట్లో స్పేస్ అనేది మాత్రమే ఇగ్నోర్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తాం? ఓన్లీ పర్టికులర్ క్యారెక్టర్ మాత్రమే తీసేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇఫ్
చేయాలి, దాన్ని మాత్రమే తీసేయాలి. దాన్ని మాత్రం తీసేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని మాత్రమే రిమూవ్ చేసేసి స్పేస్ కాని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం తెచ్చుకుందాం. అప్పుడు నేను ఏం చేశాను, నాట్ ఈక్వల్ టు స్పేస్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకుందాం. అప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ క్యారెక్టర్ రాసేసాను. అప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, స్పేస్ తీసేసి మిగతా క్యారెక్టర్స్ అన్ని రావడం జరుగుతుంది. ఈ క్యారెక్టర్స్ అన్నింటిని కూడా మనం ఏం చేద్దాం, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసి పెడతాం అనమాట. అలా మనకు తెలిసిన వేరియబుల్ ఏంటంటే స్ట్రింగ్ వద్దులే. ఇప్పుడు మనం లిస్ట్ రూపంలో చేసేద్దాం, ఏదైనా లిస్ట్ లో కావాల్సిన ఈజీ ఉంటుంది. అప్పుడు లిస్ట్ అంటే ఒక ఎంటీ లిస్ట్ తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్స్ అన్నింటిని కూడా ఆ లిస్ట్ లో కనుక ప్లేస్ చేయాలనుకుంటే మనం ఎలా ప్లేస్ చేస్తామండి, హౌ కెన్ ప్లేస్ లిస్ట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్ లో క్యారెట్ ఎపెండ్ ఆఫ్ అని రాసేసి క్యార్ అని రాస్తాం. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అండి, ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది చూడండి, ఏం జరుగుతుంది, ఈ ఐటమ్స్ అన్ని కూడా ఏమవుతుందంటే ఒక లిస్ట్ రూపంలో యాడ్ అవ్వడం జరిగిందండి. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఇప్పుడు ఆ స్టెప్స్ పోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీలు ఎన్ని ఉన్నాయి, ఓలు ఎన్ని ఉన్నాయి, యూలు ఎన్ని ఉన్నాయి, అట్లా మనం దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే ఎన్నెన్ని ఉన్నాయి అనేది చూడాలి. ఎన్నెన్ని ఉన్నాయో చూడాలి అనుకోప్పుడు మనం ఏం చేద్దాం, దీంట్లో ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎన్నో చూద్దామండి. అలా ఒక్కొక్క క్యారెక్టర్ ఏమున్నాయో చూద్దాం అనమాట. దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉందో తెలుసుకోవాలనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామండి, కౌంట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం, ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్నో చూద్దాం అనమాట. అలా చూడాలి అంటే ఇప్పుడు మనం చేద్దాం, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం మనకి దీంట్లో ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఒరిజినల్ క్యారెక్టర్స్ అంటే పీలే 3 సార్లు వచ్చినాయి చూడండి. ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏమేంటి ఉన్నాయి మాత్రమే తెచ్చుకుందాం అనమాట. ఓన్లీ ఒరిజినల్ క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎలా చేస్తారు, ఓన్లీ ఒరిజినల్ క్యారెక్టర్స్ మాత్రమే. అంటే దీంట్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయండి, మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతుంది ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, పిఓయుపి పాపప్ అంటే దాంట్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఓన్లీ యూనిక్ క్యారెక్టర్, నాట్ ఫర్ ఈ అనేది ఒక క్యారెక్టర్, ఓ అనేది ఒక క్యారెక్టర్, యు అనే క్యారెక్టర్స్ అన్నమాట. అంటే రైట్ లో ఈ లిస్ట్ నుండి నేను ఏం చేస్తాను అంటే ఒరిజినల్ వాల్యూస్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలనుకుంటే ఎలా తెచ్చుకుంటారు, ఓన్లీ వీఆర్ ఎలిమినేటింగ్ ఫ్రమ్ డూప్లికేట్స్, ఓన్లీ గెటింగ్ ద రియల్ వాల్యూస్, యూనిక్ వాల్యూస్. అప్పుడు మనం ఏం చేస్తాం, సార్ట్ అంటే ఆర్డర్ కదండి. సార్ట్ అంటే మీరు ఆర్డర్ చేయడం అని తెలుసు కదా, మీకు ఒకటి అప్పుడు తెలియాలని ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అనమాట. ఇప్పుడు మనం డూప్లికేట్స్ ని కనుక ఎలా చేయకూడదంటే చేస్తాం, సెట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే లిస్ట్ ఏ ఉందో ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఏం చేద్దాం అంటే సెట్ లోకి మార్చేద్దాం. LIST లిస్ట్ అండర్ స్కోర్ సెట్ అండర్ స్కోర్ ఆర్ యూనిక్ క్యార్స్ అన్నాం. సెట్ అండర్ స్కోర్ యూనిక్ క్యార్ అండర్ స్కోర్ సెట్. ఇప్పుడు మనం చేద్దాం ప్రింట్ ఆఫ్ యూనిక్ క్యార్. ఇప్పుడు మనం చూడండి దీంట్లో మనకి అవునా కాదండి, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వీటిని మాత్రం ఏం చేద్దాం అంటే రన్ చేసి పెడతాం. ఓకేనా, ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్స్ వచ్చింది. మనం ఏం చేద్దాం, క్యారెక్టర్స్ మాత్రమే చేద్దాం. ఆ క్యారెక్టర్స్ మాత్రం చేయాలనుకుంటున్నాం. ఎలా కౌంట్ చేస్తారని ఒకసారి చూద్దాం. అలా కౌంట్ చేయాలనుకుంటే సిహెచ్ఆర్ క్యారెక్టర్ రాసేసి ఈమెయిల్ రాసేసి ఏంటిది యూనిక్ క్యారెక్టర్ సెట్ కాబట్టి యూనిక్ క్యారెక్టర్ సెట్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ మాత్రం రావడం జరిగిపోతుంది. అవునా కాదండి, ఓన్లీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని మనకి ఎక్కడ ఉన్నాయండి, లైన్ అనే ఒక వేరుగులో ఉంది. ఆ వేరుగులో ఎన్నిసార్లు ఉన్నాయో కౌంట్ చేద్దాం అనుకున్నాం. అలా కౌంట్ చేయాలనుకోకుండా మనకు తెలుసు ఒక క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కనుక తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎలా కౌంట్ చేస్తాము,
స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వరకు మనం కౌంట్ చేయాలనుకుంటే ఆర్ఎల్స్ ఒక లిస్ట్ లోపల మనం తీసుకున్న లైన్ అనేది సెంటెన్స్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలన్నా ఆర్ఎల్స్ ఒక లిస్ట్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కనుక మనం తెలుసుకోవాలన్నా అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒకే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తామంటాం LIN లైన్ డాట్ ఏం చేస్తారంటే కౌంట్ ఆఫ్ క్యారెంట్ కనుక రాసేసారనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఏమవుతుంది క్యారెంట్ ఏంటి తీలు చూస్తాం అంటే తీలు అనేది ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలిసిపోతాయి అనమాట ఒకసారి చూడండి ప్రింట్ ఆఫ్ POU అంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చెప్పానంటే కౌంటర్ COU కౌంటర్ రాశాను ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది చూడండి ఆ పీలు ఎన్ని ఉన్నాయో మనకి ఏమవుతుందంటే కౌంట్ అవ్వడం జరిగిపోయింది అనమాట అలానే ఇంకొక క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఏమవుతుందంటే కౌంట్ అవ్వడం జరిగిపోతా ఉంది అనమాట ఓకేనా ఎందుకంటే యూనిక్ సెట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆర్డర్లో ఉంటుంది అనమాట ఇలా రావడం జరిగింది సో ఇప్పుడు మనం ఏం చేద్దాం దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఒక ఫార్మాట్ రూపంలో రాసేద్దాం అనమాట ఏం చేద్దాం ఆర్ఎస్ రిజల్ట్ అని RSUL రిజల్ట్ అని తీసేసుకున్నాను ఈ రిజల్ట్ మొత్తం నేను రాసేస్తానంటే ఎలా రాస్తాను ఒక స్ట్రింగ్ వాడు చెప్పిన ఫార్మాట్ లో రాయాలి అందుకోసం నేను ఏం చేశాను ప్లేస్ హోల్డర్ పెట్టాను తర్వాత ఏముండాలి కాలమ్ ఉండాలి తర్వాత మళ్ళీ ఏమన్నా స్పేస్ ఉంది ప్లేస్ హోల్డర్ ఉండాలి రాసేసాను తర్వాత ఏం చేశాను డాట్ పెట్టి FORMAT ఫార్మాట్ ఆఫ్ అని రాసేసి ఎక్కడికి వెళ్ళి మనకి ఏముండాలండి క్యారెక్టర్ ఉండాలి తర్వాత ఇంకోటి ఏముండాలి కౌంట్ అవి ఎన్నైతే ఉంటాయో అన్ని కౌంట్ చేయాలని చెప్పాను లేటర్ మనం చదివి అప్పుడు మనకి ఏం జరుగుతుందో చూడండి ఇప్పుడు చేసేసి ఓన్లీ టీఎన్ ఉన్నాయి యూఎన్ ఉన్నాయి ఓలెన్ ఉన్నాయి అని అవుట్పుట్ మాత్రం జరిగిపోయింది దీంట్లో ఏమన్నా డౌట్ లేదు అలానే ఇక్కడ లైన్ రాయకుండా మనకి రాయొచ్చు ఏం రాయొచ్చు అంటే ఇక్కడ లిస్ట్ అండర్ స్కోర్ లిస్ట్ అండర్ స్కోర్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిస్ట్ అండర్ స్కోర్ అప్పుడు కూడా మనకి ఏం జరుగుతుందంటే జరుగుతుంది ఇవన్నీ నాకు ఎలా ఉండాలి ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి లిస్ట్ సార్ట్ చేసేద్దాం అనమాట SORT సార్టెడ్ అండర్ స్కోర్ లిస్ట్ అని రాద్దాం సార్టెడ్ లిస్ట్ అన్నాను సార్టెడ్ ఆఫ్ రాసి లిస్ట్ అండర్ స్కోర్ రాసేసి అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మొత్తం ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జరిగిపోతుంది చేసేసాను అంటే మనం క్రియేట్ చేసిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మొత్తం అంటే ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జరిగిపోతుంది సో ఈ స్టెప్స్ ఏవైతే ఈ స్టెప్స్ మొత్తాన్ని ఇంకా సింప్లిఫైడ్ గా రాయొచ్చు అన్నమాట ఎలా అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇన్పుట్ లో మనం ఏదైతే తీసుకున్నామో ఆ తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ తీసుకున్న వాల్యూస్ మనం ఏం చేద్దాం అంటే ఈ చేసిన స్టెప్స్ అన్ని ఏం జరిగినాయండి ఫస్ట్ నేను ఇన్పుట్ ఫార్మాట్ తీసుకున్నాను ఆ ఇన్పుట్ ఫార్మాట్ లో ఏం చేశాను ఆల్ ద క్యారెక్టర్స్ మార్చాను తర్వాత మనం ఏం చేసాము ఆ క్యారెక్టర్స్ అన్నిటిలో ఏవైతే డూప్లికేట్స్ ఉన్నాయో ఆ డూప్లికేట్స్ అన్నిటిని తీసేసేసాను తర్వాత నేను ఏం చేశాను ఓన్లీ యూనిక్ క్యారెక్టర్స్ మాత్రమే తీసేసుకున్నాను ఆ యూనిక్ క్యారెక్టర్ ఏవైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ ని మాత్రం చేసేసాను తర్వాత నేను ఏం చేశాను లూప్ తీసేసుకొని ఆ లూప్ లోపల ఏం చేశాను ఏవైతే క్యారెక్టర్స్ వస్తాయో ఆ క్యారెక్టర్స్ అనేవి మనం ఏం చేసాం లైన్ అనేది ఏదైతే ఉన్నాయో వాటితో కౌంట్ చేసి ప్రింట్ చేయాలి అని చెప్పాం ఇదే మొత్తాన్ని కనుక మనం చెప్పాలి అనుకోండి ఈ స్టెప్స్ అన్ని తీసేసి ఇంకొకలా కూడా చెప్పొచ్చు అనమాట ఎలా అంటే ఆ మొత్తాన్ని కింద రాస్తాను చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక లైన్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం LIN తీసుకున్నాం ఈ వేరియబుల్ లో నేను తీసుకుంటున్నాను ఇన్పుట్ లో నేను ఏదైతే తీసుకున్నానో అది తీసుకున్న మొత్తాన్ని తీసుకున్నాను ఆ క్యారెక్టర్స్ మొత్తం ఎలా ఉండాలన్నా లోయర్ కేస్ లో ఉండాలని చెప్పాను రాసేసాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే ప్రస్తుతానికి కట్ చేసేస్తాను ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇక్కడికి వెళ్ళి ప్రింట్ LIN లైన్ రాసేసాను మనకి ఏమవుతుంది సేమ్ క్యారెక్టర్స్ నాకు జరిగిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం దీంట్లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిలో ఆ క్యారెక్టర్స్ లో మనం ఏం చేద్దాం డూప్లికేట్స్ అనే వాటిని ఎలివ్ చేసేద్దాం అనమాట డూప్లికేట్స్ ని తీసేద్దాం డూప్లికేట్స్ ని కనుక తీసేయాలనుకోప్పుడు మనం ఎలా చెప్తామండి డూప్లికేట్స్ ని కనుక తీసేయాలనుకోప్పుడు మనం ఎలా చెప్తాం సెట్ ఆఫ్ అని రాసేసి ఎక్కడికి వెళ్ళి LIN లైన్ అని రాసేసి దీంట్లో ఉన్న డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డూప్లికేట్స్ అన్ని కూడా మనకి రిమూవ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక సెట్ లో ఉన్న ఏదైనా ఒక క్యారెక్టర్ ని కనుక రిమూవ్ చేయాలనుకోండి అప్పుడు మనం ఎలా చేస్తాం
అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా చేయొచ్చండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ సెట్లో ఉన్న ఏదైతే మనం ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ మొత్తాన్ని తీసేద్దాం అనుకుంటున్నాం. అలా తీసేయాలనుకున్నప్పుడు ఏం చేద్దామంటే ఏం చేస్తారు, ఇలా డిస్కార్డ్ అనే మెథడ్ యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చంటే సెట్ లోపల ఏదైతే మనం ఏం చేస్తామో స్పేస్ ఉందో ఆ స్పేస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? Less. ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాము, ఒక సార్టెడ్ ఆర్డర్లో రాయాలి. ఈ సెట్ అనేది కనుక తీసుకున్నాం అనుకోండి, సెట్ అనేది మనకి ఏమవుతుంది, అనార్డర్డ్ కలెక్షన్ అని చెప్తారు అనమాట. అంటే వాటిని ఎప్పుడు కూడా మనం ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు ఏమవుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి అనమాట. ఇందాక ఈ ఓపీ ఉంది, ఇప్పుడు ఏమవుతుందంటే పియూ అంతే. అంటే సెట్ అనేది ఒక ఆర్డర్లో ఉండదు. అందుకోసం మనం ఏం చేద్దాం, ఇవన్నీ ఒక ఫిక్స్డ్ ఆర్డర్లో కనుక ప్లేస్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేద్దాం, ఈ మొత్తాన్ని కూడా లిస్ట్ రూపంలో మార్చుకుందాం. అలా లిస్ట్ లోపల ఒక ఆర్డర్లో కనుక పెట్టుకోవాలి, ఒక లిస్ట్ లోపల కనుక మార్చుకోవాలి, ఎల్ఐఎస్టీ అని రాస్తాం. అలా కాకుండా ఒక సార్టెడ్ లిస్ట్ రూపంలో కనుక తెచ్చుకోవాలనుకోకుండా మనం ఏం చేస్తాము, సార్టెడ్ ఆఫ్ అని కనుక రాసేసాము, డైరెక్ట్ గా లిస్ట్ రూపంలోకి మారిపోతుంది. అట్ ది సేమ్ టైం అవన్నీ కూడా ఏం జరుగుతాయి, అవన్నీ కూడా ఏమవుతుంది, ఒక సార్టెడ్ వేలోకి ఫామ్ అవడం అనేది జరిగింది. అందుకని మొత్తాన్ని ఏం చేద్దామంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేద్దాం, ఈ సార్టెడ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మొత్తం కూడా ట్రీట్ చేద్దాం. ఇక్కడికి నేను ఏం చేస్తాను, ప్రింట్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని తీసేసాను. ఇప్పుడు కనుక తీసుకున్నాం అనుకోండి, ఏవైతే దీంట్లో ఉన్న డూప్లికేట్స్ ఉన్నాయో ఆ డూప్లికేట్స్ అంటే ఒరిజినల్స్ మాత్రం జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు నాకేం చేస్తాం, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నాకు ఒరిజినల్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, మనం తీసుకొని మనం మెయిన్ గా లైన్ అనే వేరియబుల్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం చేద్దాం, చెక్ చేసుకుంటే వెళ్దాం అనమాట. అలా చెక్ చేయాలనుకోండి ఫర్ రన్ రాసేసి నేను ఏం చేస్తానంటే ఫర్ రన్ రాసేసి నేను ఏం చేస్తాను, ఎన్ని క్యారెక్టర్స్ చూస్తాను అనమాట. ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. క్యారీ లిస్ట్ అండర్ స్కోర్ ఏ, అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఒరిజినల్ క్యారెక్టర్స్, ఆ ఒక్కొక్క క్యారెక్టర్ ఏం చేస్తున్నాను లైన్ అనే వేరియబుల్ చూసి కౌంట్ చేసేద్దాం. అలా కౌంట్ చేయాలనుకోండి లైన్ డాట్ సిఓఈ అంటే కౌంట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి క్యారెక్టర్ రాసేసారు అనుకోండి, ఏమవుతుందంటే మనం ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే తీసుకున్నామో ఆ క్యారెక్టర్స్ లైన్ అనే వేరియబుల్లో ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు కౌంట్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఫైనల్లీ మనం ఏం చేస్తాము, రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసేసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేస్తున్నాము, అవుట్పుట్ మొత్తాన్ని ప్రింట్ చేస్తాం. ఎలా ప్రింట్ చేయాలి, ఫస్ట్ నాకు ఏమి ఉండాలి అంటే క్యారెక్టర్ ఉండాలి, తర్వాత కాలన్ ఉండి, తర్వాత మళ్ళీ ఏమి ఉండాలి, ఒక ప్లేస్ హోల్డర్ అనేది ఉండాలి. ఉన్న తర్వాత నాకు ఏం చేయాలి, ఫార్మాట్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నాకేం ఉండాలి, క్యారెక్టర్ అనేది ఒకటి ఉండాలి, దాని తర్వాత నాకేం ఉండాలి, ఎన్నిసార్లు ఉందో అది కౌంట్ అనేది చేయాలి అని చెప్పి ఇలా రాసేసాను. లేటర్ మనకి చిన్న ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అనేది ప్రింట్ చేస్తాం. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఫైనల్లీ అవుట్పుట్ అనేది రావడం జరిగిపోతుంది. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉంది? సో ఇందాక మనం ఏం చేసాం, నార్మల్ గా రాసాం, ఇలా రాసేసాం. ఏం రాసాం, ఈ స్టెప్ రాసేసాం. ఓకే, ఈ స్టెప్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేసాం, వీటన్నిటిని కూడా ఒక లిస్ట్ రూపంలో మార్చేసేసాం. ఆ తర్వాత ఏం చేసేసాను, ఆ లిస్ట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశాను, సార్టెడ్ వేలో రాసేసాను. దాంట్లో ఏం చేశాను, ఒరిజినల్ వాల్యూస్ మాత్రమే తీసుకున్నాను. అంటే ఈ మొత్తాన్ని ఎలా రాసాను చూడండి, ఇక్కడ డైరెక్ట్ రాసాను. ఏం చేశాను, ఇక్కడ ఒక సెట్ రూపంలో తీసేసుకున్నాను. ఆ సెట్ తర్వాత ఏం చేస్తాను, దాంట్లో నేను ఏం చేశాను, ఇక్కడ నేను ఏం చేశాను, స్పేస్ అనేది తీసేసాను. అంటే ఒక సెట్ రూపంలో తీసేసుకొని ఆ సెట్ రూపంలో ఏం చేశాను, స్పేస్ అనే దాన్ని తీసేసేసి తర్వాత అటన్నిటిని ఏం చేశాను, ఒక సార్టెడ్ ఆర్డర్లోకి మార్చేసేసాను. ఇక్కడ కూడా అదే కదండి చేసేసాను, ఇక్కడ దాకా అదేగా చేసింది. అంటే ఈ మొత్తం కూడా Yes. ఓకే, కానీ పైన లిస్ట్ లో మార్చాం, ఇక్కడ సెట్ లో మార్చాం. అంతే. తర్వాత నేను ఏం చేశాను, దీంట్లో ఈ ఒరిజినల్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఏం చేశాను, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తీసేసుకున్నాను, అదే తీసేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను, కౌంట్ చేశాను. ఇక్కడ కూడా అదే అనేది చేసేసింది. తర్వాత ఏం చేశాను, రిజల్ట్ ఫార్మాట్ ప్రకారం ప్రింట్ చేసేసాను. అంటే బేసికల్ గా బిగినర్ రాసేటప్పుడు ఇలా రాస్తాడు, అది ఎక్స్పీరియన్స్డ్ గై చేసేసేటప్పుడు ఏం చేస్తుంటే ఫ్రమ్ ద బిగినింగ్ లో ఏం చేస్తుంటే ఒరిజినల్ క్యారెక్టర్స్ కావాలి కదా సెట్ చేస్తుంటే ఇలా తీసేసుకొని సాల్వ్ చేయడం అనేది చేసేస్తాను. దీంట్లో ఏమన్నా డౌట్? Less. దీంతో మనకి ఏమైందంటే ఈ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ టాస్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సెషన్ లో ఏం చేస్తామంటే వేరొక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం, డిక్షనరీస్ అనేది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Less. టుమారో మనం ఏ టైంలో కనెక్ట్ అవుతాం?